ఈరోజు పెసరట్టు చేస్తా. పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్సే కదా. పెసరట్టు అంటే పెసరట్టు ఉప్మా అంటే అందరికీ ఇష్టమే. పెసరట్టు ఉప్మా, అల్లపు చట్నీ ఇలాంటి చేస్తే బాగుంటుంది కదా. ఈరోజు అలా చేసుకుని తిందాం, రండి వెళ్దాం. ముడి పెసలు వీటిని నానబెట్టలా, నేను ఏమీ చేయలే. అంటే ఇవంతా ఒక 10 minutesలో కూడా చేసుకోవచ్చు టిఫిన్. ఇలా నేను ఇప్పుడు నానబెట్టలేదు కదా వీటిని. ఇప్పుడు వీటిని ఇలాగే ఇదిగో పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం అల్లం ముక్క, కాస్త పచ్చిమిరపకాయలు వేసేసి ఇది మీకు ఇప్పుడు రుబ్బి చూపించేస్తా. ఇవి అల్లపు చట్నీ చేస్తాలే. పెసరట్టుకి అల్లపు చట్నీ ఫేమస్. ఇట్లా తెలుసుగా మీకు కూడా. ఇట్లా ఎరగ తీసుకుంటే పచ్చిమిరపకాయ టాప్ని పేలిపోతాయి కదా. ఇట్లా ఎరగ తీసుకుంటే కొంతమంది వీడియో చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నా. దోశలు పెట్టే ఉప్మా ఇలా అన్నా ఉండాలమ్మా. చూసారా, అది ఇలా ఉండాలి. కొంచెం పప్పు మిగిలితే అప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పడేసా. సరే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఒకరోజు టిఫిన్ ఉప్మా చేసుకోవచ్చు కదా అని. ఇవాళ అది ఉప్మా ఉపయోగపడింది, అది ఆఫ్ చేశా. అర్థమైంది కదా. ఇప్పుడు పెసరట్లో నూనె ఎక్కువ పడుతుంది. అన్నీ సూపర్గా ఉన్నాయి. హరిప్రియ ముందే చెప్పింది కదా, కారంగా తీగ అల్లం పచ్చడి అదిరింది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు కొన్ని చదువుతాం. మొన్న మటన్ చింత చిగురు వచ్చింది, దాని గురించి కొన్ని చదువుతానే. సౌమ్య తుమ్ముల ఏదో 7322 అమ్మ. అమ్మమ్మ, మీరు ప్లేట్ ఎక్కడ కొన్నారు? కాస్ట్ ఎంత? ప్లేట్ ఎక్కడైనా కొనవచ్చు. ఎప్పుడో, ఇప్పుడు కాదు, 14లోనో ఎప్పుడో కొన్నాం, 2014లోనో ఎప్పుడో. అప్పుడు రేటు 14,000 ఎంత ఉంది కిలో. ఇప్పుడు ఎంత ఉందో తెలుసుగా, 1 lakh పైన ఉంది. ఒక అరకిలో ఉంటుంది ఆ ప్లేట్ వెయిట్. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. నాగా కోటేశ్వరరావు 2866. మేడం, ఆమె సినిమాలో చలపతిరావు గారి భార్యగా నరేష్ తల్లిగా మీరు చేశారా? ఈ మధ్య రీల్స్లో ఒక సీన్లో చూసి గుర్తుపట్టాను. మీ సినిమా షూటింగ్లో జరిగే విశేషాలు చెప్పండి. ఆ సినిమాలో నేను చేయలేదయ్యా. ఆమె సినిమా వచ్చేటప్పటికి రవళి బాగా ఫేమస్ అయిపోయింది. ఎప్పుడు రవళి స్టార్టింగ్ నుంచి నేను చేశాను. రవళి యాక్ట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంచుమించు ఆపేశా. అదనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. షూటింగ్లో చాలా విశేషాలు ఉంటాయి కదా, చాలామందిని కలిశాను కదా నేను, తర్వాత చెప్తా. అమ్మ, మీ బాబు విజయ్ గారికి ఏమైంది? బ్లాగ్స్ ఎందుకు చేయడం లేదు? ఏదైనా రాకూడదని డిసీజర్ ఏమైనా వచ్చిందా? లేదంటే షూటింగ్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? సో మెనీ క్వశ్చన్స్ ఆర్ రిమైంగ్ ఇన్ మై మైండ్, దట్స్ వే ఆస్కింగ్ నామినేషన్. ఓకే అమ్మ. విజయ్కి బాగాలేదంటే కొంచెం దాన్ని ఏదో అంటారమ్మా, నాకు కూడా తెలీదు. పొట్టలో ఏదో ఒక్కసారి రాడేశారు, గుండెలకు కాదు కడుపులోనే అదైంది. అందుకని నీరసంగానే ఉంటున్నాడు. ఫిజియోథెరపీ కాళ్ళకైనా ఒక రకంగా కాళ్ళు ఒక రకంగా లాగుతుందని ఫిజియోథెరపీ చేస్తున్నారు. డైలీ ఫిజియోథెరపీ చేయించుకుని వస్తున్నాడు. అదమ్మా, కొన్ని రోజులు చేయడు. ఎప్పుడో 4-5 సంవత్సరాల నాడే వచ్చింది. అప్పటి నుంచి రాడేసి పెట్టారు, మళ్ళీ తీసేశారు. మధ్యలో తీసిన తర్వాత మళ్ళీ లేట్ చేస్తున్నారు వేయటానికి, అంతే, ఇంకేం లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలామంది అడుగుతున్నారు విజయ్ని, మీరు చూపించండి అమ్మా, మీ వీడియోలను చూపించండి అమ్మా అంటున్నారు. నేనేమో ఇక్కడే చేస్తున్నాను కదా వీడియోలు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అఖిల చౌదరి 6057. హరిత గారు, నవీన, శ్రీవాణి ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి అమ్మమ్మ. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ గురించి. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్సే. ఎవరు ఫ్రెండ్స్ అయినమ్మా, ఎవరికి వాళ్ళకే బిజీ లైఫ్ కదా. ఆ బిజీ లైఫ్లో పండగలకి పబ్బాలకి మాత్రం కలుస్తారు. ఒక వరలక్ష్మి వ్రతమా, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళటం, ఒకే రోజు. ఎంత కష్టమైనా హరిత అయితే అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అయిన తర్వాత ఇప్పుడు అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది. పండగలకే కలుస్తారు. ఇక సడన్గా ఎక్కడైనా షోస్లో కలిస్తే ఓకే, బాగానే ఉంటారు ముగ్గురు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజ్యశ్రీ ఊటుకూరి అమ్మ.
హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? మీరు చెప్పే మాటలు వినడానికే చూస్తాను. చాలా బాగా చెప్తారు. సూపర్ సిస్టర్. ఈ మధ్య పాటలు కూడా సూపర్గా పాడుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. రమ్య వెంకి. నమస్తే నానమ్మ, బాగున్నారా? న్యూ రెసిపీ చాలా బాగుంటుంది. కోహికోడ్ సాంబారా? సాంబారు చూపించండి. టేక్ యువర్ హెల్త్. చాలా లవ్స్ పెట్టావు. చాలా థ్యాంక్స్ అమ్మ. ఎస్కే గౌడ 2107 అయ్యా. మటన్ చింత చిగురు కర్రీ సూపర్ అమ్మ. టేక్ కేర్ అమ్మ. థ్యాంక్ యూ అయ్యా. రాజ్యలక్ష్మి జకంపూడి. మీ అమ్మాయిలు ఎలా ఉంటారు వాళ్ళ వదినతో? అది కూడా చెప్పొచ్చుగా అమ్మ. ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా ఫంక్షన్ టైంలోనే ఎవరైనా కలుస్తారు. పిల్లల బర్త్డేలా అయ్యి అట్లాంటి టైంలో వీడియో పెట్టంగా. వీడియో లేక మీకు తెలియట్లా. అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు పోట్లాడు తెచ్చేంత ఏమీ లేదు ఇక్కడ. అందుకని బాగానే ఉంటారు. ఇక ప్రతి ఇంటింటికి ఉంది పొయ్యి. మా ఇంటికి ఉంది మరొక పొయ్యి అనేది మా అమ్మ ఒకప్పుడు. ఇంటింటికి ఒక పొయ్యి ఉంటుంది, కానీ ఎవరిళ్ళ కాళ్ళకి ఇంకో పొయ్యి ఉంటుంది. అంతే తప్పితే లోకంలో లేని ఎవరిళ్ళలో జరగవు. ఒకవేళ ఉన్నా లోకంలో ఉన్నయ్యే. అది కాకపోతే తెలుసుకోవాలని ఆరాటం మీకు. అంత తప్పితే ఇంకేం లేదు. బాగానే ఉంటారు. ఇంకోటి ఏంటి, చాలా బాగా పాడారమ్మ. ఎవరు? కీర్తి 3816. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దేవి బలుసు. వావ్, సూపర్ కర్రీ. సండే వస్తే చాలు. మీరు నాన్ వెజ్లో ఏం వెరైటీ చేస్తారని ఎదురు చూస్తున్నాం. మా అబ్బాయి లక్కీ. మీ మనవరాలు బుడ్డి వయసు వాడు. తనకంటూ ఒక హాయ్ చెప్పండి. ఓకే నాన్న, మా బుడ్డి వయసు ఏనంటగా. హాయ్ బాబు. హాయ్. భాగ్యలక్ష్మి జన్యులులా ఏదో ఉంది. హాయ్ అమ్మ. మటన్ ముందు ఉడికించాలి, ఎందుకమ్మా కొంచెం చెప్పండి. ఏమీ లేదు. ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయిపోయిన తర్వాత మటన్ వేసేసి అందులో ఉప్పులు కారాలు మసాలా అన్నీ వేసేసి కుక్కర్లో పెడుతుంటే కలర్ చేంజ్ అవుతుంది. నేను చూశాను చాలా. అప్పుడు మొత్తం కిలోలు తీసుకొచ్చినా ఒకేసారి కుక్కర్లో పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే విడిగా ఉడకడం అంటే చిన్న విషయం కాదు. చాలాసేపు పడుతుంది. ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలో ఉండేది వేరు. ఇప్పుడు మనం గ్యాస్ల మీద ఉండాలంటే కుక్కర్లో పెడితే కలర్ మారుతుంది. అర్థమైందిగా ఇప్పుడు. నేను అందుకొని కొంచెం ఇంతంటే ఇంత ఉప్పేసి, ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంత పసుపు వేసి 4 సౌండ్లు రానిచ్చేసిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది. అది కూరలు వేసుకొని తొందరగా అవుద్ది. అందులో కలుపులు వేస్తున్నాం కదా. నేను చాలా మామిడికాయలు, ములక్కాయలు, టమాటాలు ఇట్లాంటివన్నీ కలుపులు వేస్తున్నా కదా. కలుపులు వేసినప్పుడు తొందరగా ఇది అవుతుంది అన్నమాట, ఉడుకుతుంది. కలర్ అలాగే ఉంటుంది. మీకు కావాలంటే మీరు చూడండి. ఎందుకమ్మా ఉడకబెట్టడం ఫస్ట్ అని అడిగావు కాబట్టి దానికి రీజన్ ఇదే. ఒకసారి ట్రై చేయి. ఓకేనమ్మా. ఎక్కువ సౌండ్ రాని పక్క 4 మటన్ అయితే అంతే. శకుంతల 9399. నమస్తే అమ్మ, చాలా మంచి వంట చేశారు. చింత చిగురు మాంసం. థ్యాంక్ యూ అమ్మ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎవరు? నాగరత్నమ్మ ఏలేటి 8440. అమ్మ నమస్తే. మటన్ చింత చిగురు సూపర్ అమ్మ. నేను ఒకసారి చేశాను అమ్మ. సూపర్ రెసిపీ. థ్యాంక్ యూ అమ్మ. రుక్మాంగదులు 8069. ఆ పేరే ఇంతవరకు నాకు కరెక్ట్గా చదవటం అట్లా. మీ మంచి మాటలు కొందరి జీవితంలో మార్పు వస్తే మంచిది. మటన్ చింత చిగురు మీరు ఎప్పుడూ మీ అమ్మగారిని తలవని రోజు లేదు. మా అమ్మ ఇలా అలా అని చెబుతూనే ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అసలు అమ్మను తలవని జన్మే ఎందుకు? అమ్మ దగ్గరేగా అన్నీ నేర్చుకున్నాం. అమ్మకే పుట్టాం, అమ్మే పెంచింది, అమ్మే స్నానం చేయించింది, అమ్మే అన్నం పెట్టింది, అమ్మే లాలించింది, అమ్మే పాలించింది. అంతే కదా. ప్రతిరోజు నేను తలుస్తా. తల్లి రుణం జన్మలో తీర్చుకోలేము. ఈ జన్మే చాలదు. మనకి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే ఇంత ఇదిగా ఆ తల్లి భిక్ష అనుకుంటా నేనైతే. ఎప్పుడో లాస్ట్కి ఏంటి గిడసమారిపోయిన పిందెలు అంటారు చూడు, లాస్ట్లో వస్తూ ఉంటాయి. అలా 11 మంది తర్వాత మా నాన్న చచ్చిపోయిన 3 నెలలకు పుట్టా నేను. అంటే 7 నెలల కడుపుతో ఉందప్పుడు. అంత వయసులో లాస్ట్లో కందంటే ఇప్పుడు ఈ జీవితాన్ని జీవిస్తున్నందుకు నేను ఎప్పుడు ప్రతిరోజు తలుస్తా. తలవడం మన విధి, తలవాలంతే. తల్లిని మర్చిపోతే ఉంది ఇంకా. అందుకని నేను చాలామంది అడుగుతున్నారు, మీరు ప్రతిరోజు అమ్మ గురించి భలే చెప్తారమ్మని. అసలు ఏ విషయం ఎత్తున్నా నాకేంటి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అసలు అది జీర్ణించుకుపోయింది అనుకుంటా. అంటే కొంతమందికి జీర్ణించుకుపోదు, కొంతమందికి నాలంటాళ్ళకి జీర్ణించుకుపోద్ది. ఏ విషయం వచ్చినా అక్కడి నుంచి వచ్చేస్తుంది, గుర్తొచ్చేస్తుంది. అందులో మీ అందరితో మాట్లాడటం కదా, ఏదో విషయాన్ని గురించి చెప్తాను కదా, అప్పుడు మా అమ్మే గుర్తొస్తుంది నాకు. ఇంకెవరు రారు. మా అన్నయ్యలు కూడా ఎప్పుడన్నా వస్తారు. అన్నలు అట్లా వచ్చేస్తే అమ్మ ప్రతిరోజు వస్తుంది గుర్తు. మాట్లాడి ప్రతి మాటలోనూ ఉంటుంది.
నేను చాలా నేర్చుకున్నాను వంటలు. ఆ చేతి రుచి కూడా నాకు అమ్మ చేసేదంతా పక్కనే ఉండి క్లియర్గా చూసా నేను అన్నీ. అప్పుడు ఏం పనులు చేస్తాయి? ఆ స్కూల్కి వెళ్ళామా వచ్చామా, సాయంత్రం అన్నం వండేటప్పుడు ఆ పొయ్యి దగ్గరే కూర్చున్నానా. అందుకని నేను మా అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నానమ్మా. కాకపోతే బయటకు వచ్చి ఈ తర్వాత ఈ జీవితంలో కొంచెం జనరల్ నాలెడ్జ్, 10 మందిని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచంలో బతకాలంటే ఎలా ఉండాలి అనే తర్వాత అవగాహనలోకి వచ్చింది. స్టార్టింగ్లో ఏమీ లేదు. వాళ్ళు వండారా, ఇంత పెట్టారా, తిన్నామా, బడికి వెళ్ళామా, బడి పని అయిపోయిందా, స్కూల్కి వెళ్ళామా, స్కూల్ పని అయిపోయిందా, పెళ్లి చేశారా, వాళ్ళు ఎవరు చేశారా, వెళ్ళామా, కాపురం చేసామా, పిల్లల కన్నామా, ఇంతే. ఓకేనమ్మా. మా అమ్మ గురించి మళ్ళీ ఎత్తే ఊసు. అమ్మ గురించి ఎత్తితే ఎవరికైనా తప్పదు, ఎటువంటి వాళ్ళకైనా తల్లి అనేది ఒకటి ఉంది కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సంతోష్ కుమార్, అమ్మ మీరు ఏ వంట చేసినా చాలా తేలికగా రుచికరంగా ఉంటాయి. చాలా థ్యాంక్స్ అమ్మ. పాట కూడా చాలా రాగయుక్తంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అయ్యా. ఎందుకంటే పాత పాటలు ఇప్పుడు కాకపోతే గొంతు ఇప్పుడు రావట్లేదు, మరి వయసు 70 దాటితే ఎలా ఉంటాయి. కాకపోతే గుర్తులు ఉంటాయి కాబట్టి ఏదో ముసలి గొంతుతో పాడుతూ ఉంటాను అనమాట. ఇష్టం కాబట్టి అందుకని మొదలుపెట్టా. ఎంతలే కాసేపు 2 minutes కూడా ఉండదు ఆ టైం. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, చదివాను. చాలా వరకు వచ్చినాయి కదా. మటన్ చింత చిగురు గురించి చాలా వరకు చదివేశాను, అన్నీ చదివేశాను ఇంచుమించు. ఈరోజు ఏంటంటే నేను చాలా మార్నింగే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు టిఫిన్ సెక్షన్ పెట్టుకున్నా. టిఫిన్లో ఒకసారి దోశలు వేసాను, ఒకసారి పూరీ చేశాను, మళ్ళీ ఇంకేం చేయలేదు. ఈరోజు పెసరట్టు చేస్తా. పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్సే కదా పెసరట్టు అంటే. పెసరట్టు ఉప్మా అంటే అందరికీ ఇష్టమే. పెసరట్టు ఉప్మా, అల్లపు చట్నీ ఇలాంటి చేస్తే బాగుంటుంది కదా. ఈరోజు అలా చేసుకుని తిందాం, రండి వెళ్దాం. పెసలు మీకు చూపించడం కోసమే నేను రుబ్బలేదు. ఇగో పెసలు, ముడి పెసలు. వీటిని నానబెట్టలా, నేను ఏమీ చేయలే. అంటే ఇవంతా ఒక 10 minutesలో కూడా చేసుకోవచ్చు టిఫిన్. ఇలా నేను ఇప్పుడు నానబెట్టలేదు కదా వీటిని. ఇప్పుడు వీటిని ఇలాగే ఇదిగో పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం అల్లం ముక్క, కాస్త పచ్చిమిరపకాయలు వేసేసి ఇది మీకు ఇప్పుడు రుబ్బి చూపించేస్తా. ఇవి అల్లపు చట్నీ చేస్తాలే. పెసరట్టుకి అల్లపు చట్నీ ఫేమస్. ఇది అల్లపు చట్నీ చేస్తా. కొంచెం అల్లం వేసి పచ్చిమిరపకాయలు అల్లపు చట్నీ చేస్తా. ఇది పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుతా. ఈ పెసలు ఇలాగే కడిగేసి మీకు చూపిస్తా. ఓకేనమ్మా. ఇదిగో ఇలా పైకి తేలిని పెసలంటే అవి గట్టిగా లేనట్టు. ఇగో ఇంకా కొంచెం తేలిని. ఈ పచ్చిమిరపకాయలు ఓకేనా. ఇదిగో చూసారమ్మా, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసాను. ఇదిగో జీలకర్ర కూడా అంతే. వీటిని రుబ్బేసి పిండి చూపిస్తాను మీకు. ఇక చూసారమ్మా, చక్కగా రుబ్బి పెట్టా మిక్సీలోనే. ఇదే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది. ఇది మాత్రం ఇదొకటి, మినప్పప్పు ఒకటి గ్రైండర్లో వేసిన దానికి మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది నేను మిక్సీలో రుబ్బాను కాబట్టి ఎంత వచ్చింది, గ్రైండర్లో వేస్తే ఇంకా పెద్ద గిన్నెడు వస్తుంది. ఓకేనా, అంత చాకరీ చేయలేం. ఇప్పుడు వీటిని పచ్చడి చేసుకొని, ముందు పచ్చడి చేసే చట్నీ రెడీగా పెట్టుకుని అప్పుడు దోశలు వేసుకోవాలి. పెసరట్లు ఆరిపోతే తినలేం. ముందు చట్నీ పని చేస్తా. ఓకేనా. ఇది అల్లం పచ్చడి కదా. ఇది కొంచెం అల్లం కూడా వేసేసి అంతే. ఈ అల్లం ముక్కలు వేస్తా. ఇవి కడిగేసి ఇక మామూలుగా వేయించేస్తా. ఇట్లా తెలుసుగా మీకు కూడా. ఇట్లా ఎరగ తీసుకుంటే పచ్చిమిరకాయ టాప్ని పేలిపోతాయి కదా. ఇట్లా ఎరగ తీసుకుంటే కొంతమంది వీడియో చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు చాలు. ఇంకా 2-3 వేసేస్తా. ఇవి చాలమ్మా. ఇది పొయ్యి మీద పెట్టేసి దీని మీద మూత ఒకటి పెడతాను. ఉండండి. ఓకే, అవి వేగుతూ ఉంటాయి. లోపల అల్లం ముక్క తీసేస్తా. ఈ సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను నిన్న.
జీడిపప్పులు ఇవి. ఒకసారి ఉప్మా చేసి కొంచెం రవ్వ ఉందమ్మా, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది కొంచెం మిగిలితే ఎప్పుడో ఫ్రిడ్జ్లో పడేసా. ఇప్పుడు గుర్తొచ్చింది, 2 అట్లు ఉప్మా కూడా పెట్టచ్చు కదా. ఇగో జీడిపప్పులు, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కూడా తీసి అది కూడా చేస్తా. కొంచెం ఉప్మా చేసేసి దోశల్లో పెడతా. అల్లం ముక్కలు కూడా కాసేపు ఊరికే శుభ్రంగా కడిగి ముక్కలు చేశా కదా, ఇది ఇలా వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు, ఏంటో చింతపండు నల్లగా చప్పాయి, తెల్ల చింతపండే దొరకట్లేదమ్మా, మంచి చోట తెప్పించుకోవాలి. ఆ నీళ్ళల్లో నానబెట్టేసా. ఇప్పుడు దీనిలో పెట్టా కదా, కొంచెం దిగా కానీ చిన్న కళాయి ఉంటే పెట్టా. ఆవాలు, అంతే, ఇంకేం అక్కర్లా. కొంచెం కరివేపాకు తీద్దాం. కొంచెం ఒక్క రవ్వేనమ్మ, ఎక్కువ వేయక్కర్లా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎందుకంటే నేను అందులో వేస్తా. దోశలో ఉల్లిపాయలు నూరి పెట్టాను, చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు కోసి పెట్టా. మామూలుగా ఉప్మా చేసుకుంటే అల్లం ముక్కలు అవన్నీ వేసుకోవచ్చమ్మా. అల్లం అంతా వేసేసి పెసరట్లోకి నూరేసే కదా, నేను శుభ్రంగా రుబ్బా కదా. ఊరికే ఇది ఉప్మా పెట్టుకోవడం కోసం చేసేది. ఆవాల గింజలు 4, పప్పులు కూడా ఇలా. ఇంకొంచెం నీళ్ళు పోస్తానమ్మా. ఇది కదా చూపులకి ఇట్లాగే ఉంటుంది, కానీ పడుతుంది. నీళ్ళు కాగుతున్నాయి చక్కగా. ఇందుకో చూడండి, ఆల్రెడీ వేయించిందేనమ్మా ఇది. సిమ్లో పెడుతున్నా. చూసారా, నేను నీళ్ళు చూసి మళ్ళీ పోసాను చక్కగా. అది ఇదిగో అమ్మ, ఇందులో కొంచెం నెయ్యి వేసాను. వట్టి ఉప్మా తినేయండి, ఎంత బాగుంటుందో. ఎప్పుడు దోశలు పెట్టే ఉప్మా ఇలా ఉండాలమ్మా. చూసారా, అది ఇలా ఉండాలి. కొంచెం పప్పు మిగిలితే అప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పడేసా. సరే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఒకరోజు టిఫిన్ ఉప్మా చేసుకోవచ్చు కదా అని. ఇవాళ అది ఉప్మా ఉపయోగపడింది, అది ఆఫ్ చేసా. స్టవ్ కూడా ఆఫ్ చేసేసా. ఓకేనా, ఆ పని అంతటితో అయిపోయింది. ఇవన్నీ తర్వాత సర్దుకుంటా. ఇదిగో ఇందులో వెల్లుల్లిపాయలు వేసా 4, తోళ్ళు కూడా తీల, అల్లం ముక్క అన్నీ నలుగుతున్నాయి కదా, అదిగో జీలకర్ర, ఇదిగో ఉప్పు, మిరపకాయలు, అల్లం ఎన్ని ఉన్నాయమ్మా. చింతపండు అంత ఉప్పు పడుతుంది. ఇదిగో చింతపండు చూసుకోండి. అది ఈ నీళ్ళు మళ్ళీ పోస్తా. ఇదిగో పచ్చిమిరపకాయలు, అల్లం, అది వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో ఇంకోటి చూపిస్తాను మీకు. బెల్లం వేసేసా. బెల్లాన్ని చూస్తే బ్రహ్మదేవుడు కూడా నోరు ఊరిందంట. ఇదిగో చూడండి, ఇదిగో చక్కగా మెత్తగా నలిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇందులో పోసేస్తా. పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి అందుకు. ఇందులో పోసేస్తే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కదా. చూసారమ్మా, అల్లం పచ్చడి. ఇదంతా తిరగమాతలు ఏమి వేయక్కర్లేదమ్మా, అందుకోసం ఇట్లా పెట్టేసా. అల్లం పచ్చడి రెడీ. ఈ కరివేపాకులు అవి తీసేస్తా. ఉల్లిపాయలు కోయలేక ఇప్పుడే నూరి పెట్టేసా అనమాట, మిషన్లో వేసి పెట్టా. ఎందుకంటే ఇంత సన్నగా ఉండాలి, అప్పుడే పెసరట్లోకి బాగుంటుంది. అందుకని ముందు ఇవన్నీ చేసి పెట్టుకున్నా. ఇందులో వేస్తాను, తెలుసుగా మీకు. ఇందులో వేసేసా. నూనె వేసాను కదా. ఏమైందంటే మొన్న ఈసారి నేను దోశలు వేసుకున్నా, పెనం చాలా యాతన పెట్టేసింది. ఇదిగో ఇప్పుడు ఎప్పుడైనా పెనం మనకి యాతన పెడుతుంటే, కొత్త పెనం ఉంటే నేను చెన్నై తీసుకెళ్ళిపోయా. నేను అప్పుడప్పుడు వేసుకునే దానికి కూడా. ఇదే బాగా వస్తుందిలే దానికంటే. ఇది ఇక్కడ ఉంచితే మొన్న అయితే చాలా యాతన పెట్టేసింది.
దోసే రాలా. ఇదిగో చూసారా, ఇట్లా ఉల్లిపాయ పెట్టి ఇలా అనుకోండి. ఇప్పుడు అలా వేసా. ఇదిగో చూడండమ్మా, కొంచెం నీళ్ళు పడతాయేమో తెలియదు, చూద్దాం. అర్థమైంది కదా. ఇప్పుడు పెసరట్లో నూనె ఎక్కువ పడుతుంది. చూద్దాం వస్తుందేమో. మొన్న రాలా దోశలు వేస్తే, మామూలుగా మినపప్పు ఉంటే వేస్తే రాలేదు, అందుకని ఇవాళ చూస్తున్నా. వచ్చింది వచ్చింది వచ్చింది. ఇప్పుడు సిమ్లో పెడదాం, కొంచెం పర్వాలే. ఫస్ట్ దోశ కదా, సిమ్లో పెట్టకుండా అలాగే చేయకూడదు, కాసేపు కాలినాకే తీయాలి. అది పక్కకు వెళ్ళలేదేమో, అందుకని ఇట్లా పెడుతున్నా. ఓకే, వచ్చేసింది, సూపరు. చూసారుగా. ఇప్పుడు ఇటు తిరగేయటాలు ఏమి ఉండదమ్మా, పెసరట్లకి తిరగేయక్కర్లా. హరిప్రియా, వినిపిస్తుందా? ఒకసారి రావా, ఒక్క నిమిషం. చెప్ప పెట్టకుండా పిలిచే, చెప్పితే ఎందుకంటే అది ఇది ఏదో చెప్తారు కదా. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఉప్మా చేశా. అందుకని ఉప్మా అదొకటి, మామూలు అట్టు ఒకటి వేసి ఇస్తున్నా, మీరు టేస్ట్ చెయ్యండి. ఇదిగో తీసుకెళ్ళి వేడి వేడి ఇచ్చేద్దాం. అల్లపచ్చ, మరి పెసరట్ల కంటే అల్లపచ్చ కదా ఫేమస్. చేసా చూడండి, టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి ఫోన్లో పడే. ఓకే ఓకే, పట్టుకెళ్తాను. ఇది చాలా గట్టిగా ఉందమ్మా, ఒక్క రవ్వ నీళ్ళు పోస్తున్నా. జీలకర్ర అన్నీ వేసేసానమ్మా ఇందులో. వేయకపోతే దీనిలో జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ వేసాగా ఎందుకు మళ్ళీ ఎక్కువ. చక్కగా చూసారమ్మా ఎంత ఈజీగా ఉందో, చూసారుగా, అంతే, సూపర్గా ఉంది. అదిగో దోశ ఇలా పెడదాం. చూసారా, ఆఫ్ చేసేస్తున్నా ప్రస్తుతానికి. మా కెమెరామ్యాన్కి తర్వాత వేస్తా, మళ్ళీ ఆరిపోతే తినలేడు కదా, పెసరట్లు ఆరిపోకూడదు, తనకి తర్వాత వేస్తా వేడివేడిగా. ఇప్పుడు మనం తిందాం పదండి. ఇక్కడ పెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకొచ్చా, ఓకేనా, అది విషయం. ఇప్పుడు తినే ముందు పాట పాడాలి, కానీ ఇవి ఆరిపోతాయి, ఆరిపోతే తినలేం. తిన్న తర్వాత పాడతా, ముందు తినేయండి. ఎప్పటికప్పుడే అనుకుంటున్నా పెసరట్టు ఉప్మా చూపిద్దామే పిల్లలకి అని. అన్నీ సూపర్గా ఉన్నాయి. హరిప్రియ ముందే చెప్పింది కదా, కారంగా తీగ అల్లం పచ్చడి అదిరింది. ముందు పచ్చడిగా చెప్పెళ్ళింది. పెసరట్టు మంచిది కూడానమ్మా, చలవ కదా. హోటల్స్కి వెళ్ళి మనం అడిగితే ఇదే పిండితో పెద్ద పెనం మీద చాలా బాగా తీస్తారు, అంతే, చిన్న గరిటెడి పిండే. ఇప్పటికే టైం చాలా అయింది, వాళ్ళు తినేసారంట టిఫిను, అందుకే ముందుగా వేసి ఇచ్చేసా, తింటారులే అని. నాకు ఉల్లిపాయ అంటే బాగా ఇష్టం, ఉల్లిపాయ తింటా.
సూపర్గా ఉంది. అట్టు ఉప్మా ఈ టిఫిన్ మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు పెద్దగా ఉండరు. అయినా నేను చేసే విధానం అందరూ కూడా ఈ విధానమే చేస్తారు. కాకపోతే నేను అన్ని పొదుపుగా కొంచెం కొంచెంగా అలా చేస్తాను. 2 రోజులు క్లియర్గా ఉంటుంది ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. నేను ఉప్మాలో ఏ పప్పులు వేయలేదు చూసారుగా. 4 జీడిపప్పులు వేసాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం ఆవాలు అంతే, కరివేపాకు. ఒక అట్టు ఉప్మా, ఒక అట్టు ఫుల్ పొట్ట నిండిపోయింది అంతే. ఫుల్గా ఉందా. తిన్న తర్వాత నీరసం వచ్చింది ఏంటో చేయి కడుక్కొని మా కెమెరామెన్కి కూడా అట్లా వేసేసి అప్పుడు కూర్చుంటాం మీ దగ్గర. ఇప్పుడు ఒక పాట పాడతా. ఏముందంటే అప్పుడప్పుడు మామూలుగా పాడేస్తుంటే అక్కడక్కడ తప్పులు వస్తున్నాయి కదా. మీకు బాగా తెలిసిన వాళ్ళు అనుకో పాట, అయ్యో అది తప్పమ్మా, అది అలా కాదు అనిపించవచ్చు మీ మనసుకి, నన్ను నడకపోయినా కూడా. ఏదో అమ్మ పాడుతుంది లేని వదిలేయచ్చు, కానీ అది కాదమ్మా, అలా కాదు, మీరు తప్పు పాడారని కూడా అనుకోవచ్చు. అందుకని నా దగ్గర పుస్తకం ఉంది, ఘంటసాల గారి పాటల పుస్తకం, చూసి పాడదాం, ఏం పోతుంది, పాటే కదా ముఖ్యం. ఓకేనమ్మా. సరే, ఇవాళ దేవత సినిమా ఉంది కదా, మీ అందరికీ తెలుసు. ఆ పాట అంటే మీ అందరికీ చాలా ఇష్టం, అందులో పాడతాం. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా. సతియే గృహసీమను కాచే దేవతగా, సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అప్పుడప్పుడు చూస్తే కొంచెం కరెక్ట్ రాగం అనేది గొంతు బాగా గుండెల్లోంచి రావాలి. పాట రాకపోయినా ఏదో మీకోసం వచ్చేంత పాడతా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చపోయినా పర్వాలేదు, నేను ఏదో మొదలుపెట్టాను కదా. ఓకేనమ్మా. మళ్ళీ
ఇప్పుడు సూపర్గా తిన్నాం కదా, అట్టు ఉప్మా, మామూలు దోశ అన్నీ. మా హరిప్రియ కూడా పెట్టాను, పిలిస్తే వచ్చి పట్టుకెళ్ళింది కదా, అప్పుడే చెప్పేసింది అక్కడి నుంచి సూపర్ చట్నీ. ముందు చట్నీ నాకేసి ఉంటుంది నోట్లో చట్నీ సూపర్ అంటే అని చెప్పేసింది. అందుకని తిన్నాడు మా కెమెరామ్యాన్, నేను శుభ్రంగా తిన్నాం. ఈ రోజుకి ఈ వంట సమాప్తం అయిపోయింది. రేపొద్దున మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.